వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజైతే మనం ఒక న్యూ స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. ఇప్పటివరకు నేను చాలా ఐటమ్స్ మీకు చెప్పాను. సో ఇది వన్ ఆఫ్ ద స్పెషల్ అనే చెప్పుకోవాలి. ఎప్పుడు మనం ఇడ్లీ రొటీన్గా బోర్గా చట్నీతో లేదంటే సాంబార్తో తింటాం. సో ఆ విధంగా తిన్నా కూడా మనకి కొంచెం బోర్గానే అనిపిస్తుంది. సో బోరింగ్గా అనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయలని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇడ్లీని అయితే ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. వేడివేడి ఇడ్లీలైనా పర్వాలేదు, అలాగే ఈవినింగ్ మార్నింగ్ వేసి ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ ఉన్న చల్లారని అయినా పర్వాలేదు. సో తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, తాలింపులు, ఎండుమిరగాయలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ అలాగే కరివేపాకు వేసుకొని బాగా వాటిని ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్, చాలా తక్కువ సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీలో ఉంటుంది కాబట్టి. అండ్ పసుపు వేసుకొని లైట్గా కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ యొక్క ఇడ్లీ మిశ్రమం అంతా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా తిప్పుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన స్నాక్ ఐటమ్ అండ్ బోర్ కొట్టని ఇడ్లీ ఉప్మా అయితే మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో దీన్ని ఇడ్లీ ఉప్మా అనొచ్చు, ఇడ్లీ పులిహోర అనొచ్చు. సో మన ఏరియా అవైలబిలిటీని బట్టి మనం అలా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అయితే నేను ఈవినింగ్ టైం ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేస్తూ ఉంటాను. మీకు కూడా అవి నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇదైతే ఇలా చేయడం వల్ల మనం ఎప్పుడు బోర్గా ఫీల్ అవ్వం. చాలామందికి ఇడ్లీలు నచ్చవు. సో ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో నిమ్మకాయ అయితే పిండుకొని తింటే ఉంది, అసలు నిమ్మకాయ పులిహోర కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫర్ మోర్ రెసిపీస్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను. అండ్ మీకు ఏమైనా రెసిపీస్ తెలిస్తే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.